అందరికీ హాయ్. మేము ఎరకమ్మ జాతరకి వెళ్ళామంట. చింతపల్లిలో జరుగుతుంది. నన్ను ఎప్పుడో పెళ్ళికి ముందు మా ఆయన తీసుకొని వెళ్ళాడు. పెళ్ళి అయ్యాక ఇప్పుడే నన్ను తీసుకొని వెళ్ళడం మాట. ఎందుకంటే ప్రెగ్నెన్సీ డెలివరీ అలా అయిపోయి వెళ్ళలేదు. ఈసారి వెళ్దామని అనుకున్నాము. మా ఆడపడుచుల పాపని తీసుకొని వెళ్ళామన్నమాట. ఎన్ని ఎక్కిందంటే అన్ని ఎక్కిందండి. ఫుల్ హ్యాపీ అది. చాలా అంటే చాలా బాగా అయ్యింది పండగ. ఇది 3 రోజులు అవుతుంది అన్నమాట. మేము 3వ రోజు వెళ్ళాము. అందుకే ఎక్కువ జనాలు లేరు, కానీ పర్లేదు బాగానే అయ్యింది. మా పాప అయితే అసలు కిందకి దిగేది కాదు, ఏటు ఎక్కమన్నా ఎక్కేది కాదు. తనకి అలాంటి వెయిట్ అలవాట్లేదు కదా, కొంచెం భయం. మా ఖుషి మాత్రం ఫుల్గా ఎక్కింది. జంపింగ్ ఎక్కిందండి. ఇలా గెంతుతుంటే పడిపోయేది. అందరూ వచ్చి దాన్ని ఎత్తేవారు అన్నమాట. ఎంతసేపు నవ్వుకున్నామంటే అంత నవ్వుకున్నాం. కానీ పిల్లలకి ఇదంటూ సరదా కదా. దీన్ని ఎరకమ్మ యాత్ర అని అంటారన్నమాట. అంటే అమ్మవారి పేరే ఎరకమ్మ అన్నమాట. నేను ఇదే ఫస్ట్ టైము, కానీ చాలా బాగా చేస్తారు. అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అంట. ఎరకమ్మ యాత్ర అంటే ఇంచుమించు ఆ ఊరు చుట్టుపక్కల ఉన్న జనాలు అందరూ వెళ్తారు చూడడానికి ఆ పండగని. తిని మా ఆయన ఫ్రెండ్ అలా పాప మాట. అంటే అన్నయ్య బాగా క్లోజు, వదిన. వాళ్ళకి కూడా ఒక్కరితే పాప. మా ఖుషి చూసిన బొమ్మలన్నీ కొనమని ఇంక ఏడుపు 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 ఏడుపు. ఇంక ప్రతి బొమ్మలు కొనాల్సి వచ్చింది. అలా తినుకొని అలా బొమ్మలు అవి చూసుకొని అన్నీ ఎక్కించుకొని ఇంక ఇంటికి వస్తామన్నమాట. రిటర్న్ అయిపోయాము. చాలా అంటే చాలా బాగా అయింది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.